బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌదీలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 14 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌదీలోని చమురు దిగ్గజం అరామ్కోకి చెందినటువంటి హెలికాప్టర్గా అధికారులు గుర్తించారు. సహాయక చర్యల్లో ఇప్పుడు సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా గతంలో ఇదే రాస్ తనూరా మీద అటాక్ చేసింది ఇరాన్. పెద్ద ఎత్తున అక్కడ నష్టం చేసింది. సౌదీకి చాలా కీలకమైనటువంటి సంస్థ ఇది. సౌదీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. అయితే ఇప్పుడు ఈ సంస్థ మీద ఒకవేళ ఇరాన్ దాడులు ఏమైనా చేసిందా, దానివల్ల ఈ హెలికాప్టర్ కూలిపోయిందా అనే కోణంలో ఒక విచారణ జరుగుతుంది. మరోవైపు అక్కడ వెదర్ లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది. వెదర్ అయితే మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ సీమ్స్ వెరీ క్లియర్ అండ్ నార్మల్. కాకపోతే ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూనా లేకపోతే ఏదైనా దాడి జరిగిందా? ఎందుకంటే యూ కెన్ సీ ఆ విజువల్స్ మీరు ఒకసారి చూడండి. ఆ విజువల్స్లో భారీగా పొగ వస్తూ ఉంది. హెలికాప్టర్ మొత్తం కూడా పొగ వస్తూ ఉంది. ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయి అది కూలిపోవడం మీరు చూస్తున్నారు. 14 మంది ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్లో ఆ సమయంలో 14 మంది ఉంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు అంటూ తెలుస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను. చాలా భయానకమైనటువంటి చాలా పెద్ద ట్రాజడీ ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ చూడండి. అప్పటికే మంటలు పొగ వస్తూ ఉన్నాయి ఆ హెలికాప్టర్లో. ఒక్కసారిగా హెలికాప్టర్ పూర్తిగా కంట్రోల్ కోల్పోయింది. ఆ మంటలు పొగ వస్తున్న సమయంలో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఎక్కడో ఒక చోట ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు ఆ పైలట్. అయితే ఈలోగానే పూర్తి స్థాయిలో గాలిలో చాలా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడే ఒక్కసారిగా అది కంట్రోల్ కోల్పోయి తిరుగుతూ పూర్తి కింద కూలిపోవడం, ఆ ఘటనలో అది తర్వాత బ్లాస్ట్ అయిపోవడం చూస్తున్నాం. ఆ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ అలాగే ప్రభుత్వ వార్తా సంస్థలు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాయి. ఈ ప్రమాదం సౌదీ అరేబియా తూర్పు తీరంలో రాస్ తనూరా అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైనటువంటి శుద్ధి కేంద్రం అక్కడ సౌదీకి సంబంధించింది, అక్కడే ఉంది ఇది. అయితే ఈ హెలికాప్టర్ సౌదీ ప్రభుత్వానికి సంబంధించిందిగా తెలుస్తుంది. ప్రభుత్వ చమురు సంస్థ సౌదీ అరామ్కోకు చెందిందిగా తెలుస్తోంది. అరామ్కో చమురు సంస్థకు సంబంధించిన హెలికాప్టర్ కూలిపోయినట్లుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. సంస్థకి సంబంధించిన కార్యకలాపాల కోసమే దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దగ్గరలో ఉన్నటువంటి ఇతర స్టోర్స్, అక్కడ ఆయిల్ రిఫైనరీస్కి వెళ్ళడానికైనా లేకపోతే కార్యాలయాల నుంచి అక్కడికి అరామ్కోకి వెళ్ళడానికైనా సరే దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే కీలకమైనటువంటి అక్కడ అందులో పనిచేసే వాళ్ళని తరలించడానికైనా అధికారులను తరలించడానికైనా ఇలా ఉపయోగిస్తూ ఉంటారంటూ తెలుస్తుంది. హెలికాప్టర్లో మొత్తం 14 మంది సౌదీ అరేబియా పౌరులే ఉన్నారు. వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఒక్కరు కూడా బయటపడలేకపోయారు ఈ ప్రమాదం నుంచి. అయితే దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ హెలికాప్టర్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూనా లేకపోతే ఇరాన్ ఏమైనా దాడి చేసిందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పటికైతే ఇరాన్ దాడి చేసినట్లుగా కానీ లేదంటే ఇతర వెదర్ కండిషన్స్ ప్రాబ్లం అని కానీ తెలియడం లేదు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు అంటూ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తే తప్ప, పూర్తి స్థాయిలో నివేదిక వస్తే తప్ప దీని గురించి అధికారులు డీటెయిల్స్ చెప్పలేమని చెప్తున్నారు. ఎందుకంటే ఆ విజువల్స్లో మీకు కనిపిస్తుంది ఆ టెయిల్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు రావడం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఏదైనా హిట్ చేయడం వల్ల ఇలా జరిగిందా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో మన స్థానిక కాలమానం ప్రకారం చూస్తే మన టైం ప్రకారం ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో సౌదీ అరామ్కో కార్యకలాపాల్లో ఉన్నటువంటి ఈ హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఇది సౌదీలో ఉన్నటువంటి రాస్ తనూరా అనేటువంటి ప్రాంతంలో కూలిపోయింది. అయితే చాలా కోణాల్లో ఇప్పుడు విచారణ జరుగుతుంది. స్థానికులు కూడా భయంతో పరుగులు తీసినట్లుగా సమాచారం అందుతుంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది ఆ మంటల్ని ఆర్పివేసి లోపల ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే
చాలా తీవ్రమైనటువంటి నష్టం చోటు చేసుకుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రాజడీ అనే చెప్పాలి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు అంటే, అయితే వారందరూ సౌదీకి సంబంధించిన వాళ్ళేనా లేకపోతే ఇతర దేశాల వాళ్ళు ఉన్నారా అనే డీటెయిల్స్ కానీ ఇప్పటికీ ఇంకా తెలియరావడం లేదు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా ఇది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి టెర్మినల్స్లో ఒకటి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇరాన్ ఏమైనా దాడి చేసిందా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది, ఏదో హిట్ చేసినట్లుగా అనిపిస్తుంది అని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ టైల్ భాగంలో మీకు మంటలు పొగ కనిపిస్తుంది, భారీగా స్మోక్ వస్తూ ఉంది. సడన్గా ఇట్ లాస్ట్ కంట్రోల్ అండ్ ఒక్కసారిగా కూలిపోయింది మీకు కనిపిస్తుంది. అయితే మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో ఒకటిగా దీన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి చాలా క్లోజ్గా ఉండడం వల్ల కూడా ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఒకటి. రెండోది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి అతి దగ్గరగా ఉండడం వల్ల కూడా ఒకవేళ ఇరాన్కి ఏదైనా అడ్వాంటేజ్ దొరికి దాడి చేసిందా అనే కోణంలో ఇప్పుడు మరిన్ని ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఎలాంటి ఆధారాలు ఇప్పటికైతే బయటపడలేదు, ఎలాంటి క్లారిటీకి అధికారులు రాలేకపోతున్నారు. జస్ట్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ వీలైనంత త్వరగా సహాయక చర్యలను క్లోజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. ఇప్పటికైతే సిచ్యువేషన్ అదుపులోకి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు అది దూరంగా పడిపోయింది. ఒకవేళ కనుక అక్కడ ఆయిల్ రిఫైనరీ మీద కనుక పడినట్లయితే మరింత ప్రమాదం జరిగి ఉండేది. చాలా పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నామంటూ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అయితే ఇది బెల్ లేదా ఎయిర్ బస్కి సంబంధించిన హెలికాప్టర్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. సౌదీ అరామ్కో సాధారణంగా ఈ చమురు అలాగే గ్యాస్ కార్యకలాపాల కోసం ఈ హెలికాప్టర్ను ఉపయోగిస్తూ ఉంటుంది. సముద్రంలో ఉండేటువంటి ఆయిల్ రిగ్స్కు, ఈ ఆఫ్షోర్ ఆయిల్ రిగ్స్కు ఇంజనీర్స్, టెక్నీషియన్స్ని తరలించడానికి, అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళు ఇమీడియట్గా కొన్నిసార్లు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో టెక్నీషియన్స్ని తరలించి సిచ్యువేషన్ని కంటైన్ చేయడానికైనా, లేదంటే టైం వేస్ట్ కాకుండా కీలకమైనటువంటి వ్యక్తుల్ని అక్కడ తరలించడానికైనా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారంటూ తెలుస్తుంది. అలాగే పైప్ లైన్స్, మరికొన్ని చమురు క్షేత్రాల మీద కూడా ఇలా తరలిస్తూ ఉండడాన్ని సహజంగా మనం చూస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మెడికల్ ఎమర్జెన్సీస్ టైంలో కూడా ఈ హెలికాప్టర్స్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారంటూ తెలుస్తుంది. టెర్మినల్స్ మధ్యలో సిబ్బందిని అటు నుంచి అటు తరలించడానికి కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల సమయంలో, మన టైం ప్రకారం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇది ఎయిర్ బస్ H175 లేదా లియోనార్డో AW139 లేదంటే బెల్ 412 ఈ 3 కంపెనీస్కి ఏదో ఒకటికి చెందిన హెలికాప్టర్ అయి ఉండొచ్చు అంటూ కొన్ని అనుమానాలు. పూర్తిగా డీటెయిల్స్ తెలియలేదు కాబట్టి సహజంగా ఈ హెలికాప్టర్స్ని ఇలాంటి సర్వీసెస్లో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియగానే ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ఈ డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా సౌదీకి చెందిన వాళ్ళైనా బయట వాళ్ళ అనే డీటెయిల్స్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. బయట వాళ్ళు ఉండొచ్చు అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.